నమస్తే అండి. ముఖం పైన మంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారా? ఎన్నో క్రీములు వాడినా రిజల్ట్ లేదా? అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జాజికాయ మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం అండి. కేవలం 3 రోజుల్లో మంగు మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయండి. ఇది మా అక్క వాడిన సీక్రెట్ రెమెడీ. ఈ జాజికాయతో కలిపి ఒక స్పెషల్ మిశ్రమాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, అలానే దానికి ముందు మనం ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. ఒక్క సెకను కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వాడే విధానంలోనే అసలైన మ్యాజిక్ ఉంది. ఇప్పుడు మనం మొదటి ఫేస్ ప్యాక్ని అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను 1 స్పూన్ పంచదారనైతే తీసుకున్నాను. పంచదార పలుకులు పలుకులుగా ఉంటుంది కాబట్టి మన చర్మానికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇలాగ ఒక చిన్న రోల్లో వేసుకొని దంచుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే సరిపోతుంది. మనం పంచదారని ఎందుకు వాడుతున్నామంటే ఇది మన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి రంధ్రాలను శుభ్రం చేస్తుంది. ఇక్కడ మీరు పంచదారని మరీ పౌడర్ లాగైతే చేసుకోకండి, కొంచెం బరకగానే ఉండాలన్నమాట. ఇలా ఉండటం వల్ల మన స్కిన్కి ఇది స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటోనైతే తీసుకోవాలి. టమాటోలో ఉండే సహజమైన బ్లీచింగ్ గుణాలు మంగు మచ్చల రంగును తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మానికి ఒక మంచి విటమిన్ సిని అందించి మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. సో ఇలాగ ఒక టమాటోని తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని దాని లోపల ఇలాగ ఘాట్లాగా పెట్టేసుకోండి చాకుతోటి. టమాటో లోపల ఇలాగ ఘాట్లాగా పెడితే జ్యూస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇలా వచ్చిన ఈ టమాటో జ్యూస్ను ఆ పంచదార పౌడర్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఈ యొక్క టమాటోని మీరు చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని అలాగైనా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా టమాటో రసం పంచదార కలిసినప్పుడు అది ఒక మంచి న్యాచురల్ క్లెన్జర్ లాగా మారుతుంది. మీలో ఎంతమందికి టమాటో ఫేస్ ప్యాక్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటో జ్యూస్ని అలానే పంచదారని రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 1 స్పూన్ వరకు శనగపిండినైతే వేసుకోండి. తరతరాల నుండి మన అమ్మలు వాడుతున్న అద్భుతమైన సౌందర్య సాధనం ఈ శనగపిండేనండి. ఇది మన చర్మంపై ఉన్న అధిక నూనెను తీసేయడమే కాకుండా టమాటో రసం మరియు పంచదారతో కలిసినప్పుడు ముఖానికి మంచి బిగుతును గ్లోను ఇస్తుంది. అంటే మన చర్మం సాగిపోకుండా గట్టిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇక ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతున్నప్పుడు ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలపండి. అప్పుడే ముఖానికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇక చివరిగా ఇందులోకి 1 స్పూన్ వరకు పెరుగును కూడా వేసుకోండి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మాన్ని మృదువుగా చేయటమే కాకుండా మంగు మచ్చల వల్ల మొండిగా మారిన చర్మాన్ని తేటగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇప్పుడు మనం వేసుకున్న ఆ పంచదార, టమాటో రసం అలానే శనగపిండి, పెరుగు ఈ 4టిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా. చూసారు కదా మన మొదటి ప్యాక్ ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిందో. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. మీ ముఖానికి మీ స్కిన్ కి ఒకవేళ పెరుగు పడదు అనుకుంటే దాని ప్లేస్ లో మీరు రోజ్ వాటర్ లేదా పాలనైనా యూస్ చేయొచ్చు. ఇక ఇప్పుడు ఈ ప్యాక్ని అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఈ ప్యాక్ని అప్పుడే అప్లై చేయకూడదన్నమాట. దీనికంటే ముందు మనం మంగు మచ్చలను మాయం చేసే అసలైన జాజికాయ మిశ్రమాన్ని కూడా రెడీ చేసుకుందాం. ఆ తర్వాతే ఈ 2 ప్యాకుల్ని ఒకదాని తర్వాత ఒకటి ఎలా వాడాలో, ఏ క్రమంలో వేసుకోవాలో నేను మీకు వివరిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఆ వాడే విధానం మీకు తెలియకపోతే సరైన రిజల్ట్ అనేది రాకపోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ స్టెప్ అయిన జాజికాయ ప్యాక్ తయారీలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, జాజికాయ అనేది ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, మన వంటింట్లో ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటుంది కదా. ఇక ఇలాగా ఒక జాజికాయని తీసుకొని ఇలా చిన్న రోకల్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగైతే దంచుకోవాలి. అసలు మంగు మచ్చలు తగ్గటానికి జాజికాయ అంత గొప్పగా ఎందుకు పనిచేస్తుందో తెలుసా? ఇందులో ఉండే మైరిస్టిసిన్ అనే ఒక సహజ సిద్ధమైన పదార్థం చర్మంలో అధికంగా ఉన్న మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మంగు మచ్చలు రావటానికి ప్రధాన కారణం ఆ మెలనిన్ పెరగటమే అండి.
జాజికాయ ఆ మచ్చల రంగును తేలికపరిచి చర్మాన్ని మళ్ళీ మామూలు రంగులోకి తీసుకురావటానికి, మొండి మచ్చలను కూడా వేళ్లతో సహా తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతుందండి ఈ జాజికాయ. ఇది ఒక నేచురల్ హీలర్ లాగా పనిచేస్తుందండి. అందుకే మన పెద్దలు దీనికి అంత ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఈ జాజికాయ పొడిలోకి 2 స్పూన్ల వరకు అయితే పాలను వేసుకోండి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా జాజికాయలో ఉండే ఔషధ గుణాలు పాలతో కలిసినప్పుడు మరింత శక్తివంతంగా మారుతాయి. పాలలో ఉండే గుణాలు మన ముఖానికి ఇన్స్టెంట్ గా గ్లోని ఇస్తుందండి. ఇలాగా ఈ జాజికాయ పొడిని మనం పాలలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా చేయటం వల్ల జాజికాయలోని సారమంతా ఆ పాలలోకైతే దిగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే గనక మీరు పాలకి బదులు రోజ్ వాటర్ లేదా పెరుగుని అయితే వేసుకోండి. ఇప్పుడు నేను ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్లోకి అలోవెరా జెల్ని కానీ లేకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్ని కానీ ఈ రెండిట్లో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు అలోవెరా జెల్ని అయితే వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించి ముఖానికి మంచి గ్లో ఇవ్వటానికి చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే ఇక్కడ అలోవెరా జెల్ను 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలోవెరా జెల్ మన చర్మాన్ని చల్లబరచటమే కాకుండా జాజికాయ మరియు పాలు కలిసిన ఈ మిశ్రమాన్ని చర్మం త్వరగా పీల్చుకునేలాగా చేస్తుంది. ఇది చర్మంపై ఉన్న మంటను తగ్గించి మంగు మచ్చలు ఉన్న చోట చర్మాన్ని రిపేర్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపితే మన మ్యాజిక్ జాజికాయ ప్యాక్ రెడీ అయిపోయినట్లే. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ 2 ప్యాక్స్ ని ఎలా వాడాలో చూద్దాం. నిజంగా చెప్తున్నానండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు దీనిని వాడిన తర్వాత. ఎందుకంటే ఇది మా అక్క వాడిందండి. తన ముఖం పైన మొండి మచ్చలు పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండేదన్నమాట. సో ఇలా వాడిన తర్వాతే తన ముఖం క్లీన్ గా అయిపోయింది, అలానే తెల్లగా కూడా మారింది. ఇది 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అందుకే మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనం రెడీ చేసుకున్న టమాటో, పంచదార, శనగపిండి ప్యాక్ ఉంది కదండి, ఆ ప్యాక్ని మీ ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మీ ఫేస్ పైన థిక్ లేయర్లో ఇలాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలాగ మసాజ్ చేయండి మీ ఫేస్ పైన అప్వర్డ్ పొజిషన్లో. తర్వాత ఇక వాష్ చేసేసుకోవాలండి. మొత్తం మనకి 20 మినిట్స్ 15 మినిట్స్ ఈ ప్యాక్ని అలాగే ఉంచి ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని ఇక నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. ఎటువంటి సోప్ని అయితే యూస్ చేయకూడదు వెంటనే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మీకు లైవ్లో రిజల్ట్ అనేది అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ప్యాక్ని అప్లై చేసిన హ్యాండ్ని చూడండి, ప్యాక్ని అప్లై చేయని హ్యాండ్ని కూడా చూడండి. మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా, మీకు కూడా ఫస్ట్ అప్లికేషన్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇలాగా ప్యాక్ని వేసుకొని వాష్ చేసుకొని నీట్గా తుడుచుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మ్యాజికల్ ఈ సీక్రెట్ జాజికాయ ప్యాక్ని ఎలా వాడాలో కూడా చూసేద్దాం. ఇక మీకు ఎక్కడైతే మంగు మచ్చలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఎంచక్కా ఈ ప్యాక్ని తీసుకొని అక్కడ అప్లై చేసేసుకోండి. నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ మీ నుదుటి పైన, మీ చీక్స్ దగ్గర, మీ చిన్ దగ్గర, మీ ముక్కు దగ్గర ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎంచక్కా అప్లై చేసేసుకోండి. దీనిని మంగు మచ్చలు ఉన్న చోట మాత్రమే కాకుండా ముఖం మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే కొంతమందికి జాజికాయ అనేది పడదు కదా, సో అలాంటి వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీ చెవి భాగంలో ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి మంట లేదు అనుకుంటే మీ ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకు ఇంతలాగా చెప్తున్నానంటే కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ అయితే ఉంటుంది కదండి, సో అందుకే చెప్తున్నాను. ఇలాగా జాజికాయ ప్యాక్ని అప్లై చేసుకొని ఒక 30 నిమిషాలు లేదా 20 నిమిషాల వరకు ఉంచుకొని తర్వాత వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్ తోటి. చూసారు కదండి, మంగు మచ్చల కోసం మా అక్క వాడిన అద్భుతమైన హోమ్ రెమెడీ ఇది. నిజానికి మా అక్క ఎన్నో క్రీమ్స్ వాడిన తగ్గని మచ్చలు ఈ జాజికాయ చిట్కాతోనే చాలా వరకు తగ్గాయి. అందుకే ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా మంగు మచ్చల సమస్య ఉంటే బయట దొరికే కెమికల్స్ క్రీమ్స్ జోలికి వెళ్లకుండా ఒక్కసారి ఈ నేచురల్ పద్ధతిని ట్రై చేయండి. మీకు కూడా సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. నేను చెప్పినట్లు మీరు కూడా వారానికి 3 సార్లు చేయండి చాలు. ఇలా చేయటం వల్ల మీ ఫేస్ పైన ఉన్న మంగు మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇక ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి.